హాయ్. పడుకున్నావా? లేదే. ఇంత టెన్షన్లో నిద్రలో పట్టింది స్వామి. నిద్ర పడాడు. చూడు, కళ్ళు మూసుకుని మన శక్తిలో మీ నాన్న మీద పంపిస్తాను అంతే. రా. సరే. డోర్ రావట్లేదు. ఏంటి? రా. డోర్ రావట్ లాక్ అయింది. పర్లేదు. షో. వచ్చే పర్లేదు. ఎక్కువగా మాట్లాడుకో. అమాయకుడు అనుకుంటారు. అస్సలు మాట్లాడను. పొగరు అనుకుంటారు. సరే ఇందు, ఇదివరకు మీకుండేవి, ఇప్పుడు మాకు. ఏంటి? పెళ్లి చూపులు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమ్మా వీడా? సార్ కూర్చోవచ్చా అండి? ఇవన్నీ బాగా అడుగుతారు. కూర్చోవచ్చండి, టిఫిన్ చేయొచ్చండి అని. కానీ ప్రేమించడానికి మాత్రం పర్మిషన్ అడగదు. అడిగితే అసహ్యం ఉంటుంది కదా సార్. ఏంటే? అంటే అదే సార్, మీ అమ్మాయికి లైన్ ఇచ్చా, ఎల్లుండి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోవచ్చా అని. ఇలాంటి చీప్ లాజికల్ చెప్పడం అసహ్యంగా ఉంటుంది కదా సార్. నీకేముంది నా కూతురు నుంచి పెళ్లి చేయాలరా? ఆస్తా అంతస్తా అడ్డదిడ్డంగా పెరిగిన ఈ బొచ్చు తప్ప. కావాలంటే హెయిర్ స్టైల్ మార్చుకుంటాను సార్. నువ్వు హెయిర్ స్టైల్ కాదు, లైఫ్ స్టైల్ మార్చినా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను. దాట్స్ ఆల్. దాట్స్ ఫైనల్. ఇది చాలా అన్యాయం సార్. ఏం సార్ రివాల్వర్ తీస్తున్నారా? అంటే ప్రేమించిన పసిపిల్లని చంపేస్తారా సార్ మీరు? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు, నువ్వేంట్రా పసిపిల్లోడివి? యా చూడు. ఎవడు సార్ వీడు? నాకు కాబోయే అల్లుడు. సార్ నాకేం తక్కువ సార్. నాకు పొడుగు, కలర్, చదువు, అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు కావాలి. బతకడానికి డబ్బు కావాలి కరెక్టే, కానీ డబ్బు ఒకటే కావాలనుకోవడం తప్పు. యూర్ రైట్. ఇల్లు కారు కూడా కావాలి. నీకు స్టైఫండ్ ఎంత వస్తుందిరా నెలకి? 3.5 నుంచి 4,000 దాకా వస్తుందండి. అదేమైనా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి? 3.5, 4 కరెక్ట్గా చెప్పు. 3.5. వాట్? 3.5. వీడికి ఎంత వస్తుందో తెలుసా? 1,00,000. సంవత్సరానికి అండి? నెలకి. సార్ ఉద్యోగం చేస్తాడా, ఓనర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. వీడికి ₹1,00,00,000 కట్నం ఇస్తున్నాను. ఆ కోటితో నాకు ఇస్తే వడ్డీకి తీపి నెలకు 3 లక్షలు ఇస్తా. నేను ఇంకో ఫోటో తీస్తున్నారా? సార్ అబ్బాయి చాలా బాగున్నాడు సార్, మంచిగా ఉన్నాడు. రియలీ? చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. హరీష్ పక్కా సార్, వెరీ అస్సలు డౌట్ లేదు, ఫస్ట్ క్లాస్. మొహమాట పడకు. అస్సలు మొహమాట లేదండి, చేసేయండి. డాడీ ఏమన్నారు? మరి నువ్వేమన్నావు? ఇప్పుడు ఏం చేద్దాం? ఏడవకు, ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నాయేమనుకుంటారు. నమస్కారం సార్. హౌ ఆర్ యు సార్? హాయ్. ఎందుకు వచ్చావు? సురేష్ మై ఫ్రెండ్. భోజనాలు బాగున్నాయి, బయట మంచి స్టాక్ వచ్చింది సార్, అందుకని ఫ్రెండ్స్ అంతా వస్తానంటేను. ఎవరు అంకుల్? ఇందు లవ్ చేసిన కుర్రోడు వచ్చాడు అన్నాను. వాడే. అంతా చెప్పేశారా? నీ మీద నాకు డౌట్ రా. రేపు ఎప్పుడైనా నీకు 100, 1000 కావాలనుకో, మీ ఆయనకి చెప్తానని నువ్వు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే? నేనా? అవసరమైతే అడిగి తీసుకుంటాను, కానీ బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాను అంకుల్? ఏమండి, రెడ్డి గారు పిల్లల్ని తీసుకొస్తానన్నారు. హలో, మీట్ మై వైఫ్. యా నో. అది తెలుసు అనుకోండి. వై విల్ టేక్ ఎ స్నాప్? హలో, ఫోటో తీయండి. అమ్మా తులసి, దండలు తీసుకురా. తులసి గారు నేను తీసుకుంటానండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకు? అవి రెడీనా? తీసుకున్నావా? కూర్చోండి, వస్తున్నాను. సార్, టు యువర్ లెఫ్ట్ సార్. యా, కొంచెం లిటిల్ మోర్. యా షూర్. ఈ లవ్ స్టోరీ ఫెయిల్ అయిన 52 వారాల తర్వాత ఇతని లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది. అమ్మాయిలు ఎప్పుడు ఒంటరిగా రారు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం దోమల్లా ఆడపిల్లలు రౌడీలు
విడదీయలేని ఓ ప్యాకేజ్లా వస్తారు. ఏంట్రా సుమో ఫైటర్లు అంతా వస్తున్నారు. స్లిమ్గా ఉంటే జిమ్కి ఎందుకు వస్తారు? సినిమాలోకి వెళ్తారు కానీ. నెక్స్ట్ 5 minutesలో బయటకు వచ్చేది. స్లిమ్ అయితే నాకు, సుమో అయితే నీకు. Hi. See that? Nice car. That's my car. డ్రైవ్ వెళ్దామా? No, thank you. పోనీ ఎక్కడే కార్లో చేద్దామా? చెప్పు. Hey, you. Hey, stop. Run! Bagi! Bagi, this way! Hey! Come on, guys! Hey, Abu! Run! Hey, you! Hey! Help us, sir. వాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తారు. చోటు లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ చోటు మన సాంగ్. దోస్తులా జల్దీ మాట్లాడచ్చు. ఓకే, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని లిరిక్స్ అంతా రీకలెక్ట్ చేసుకుంటా. మాదైపోయాక నువ్వు కూడా జాయిన్ అవుతు కానీ బాస్. వీడిని మర్డర్ చేశాక మనకి రేప్ చేసే మూడు ఉంటుందా? पकड़ो साले को, छोड़ दे रहे उसे, kill him! అసలు నాకు మా తీరిపోయిందిరా చోటు నీ వల్ల. చోటుగా చోటు, నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావురా? ఎన్ని సంవత్సరాల నుంచి? 5 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళ నుంచి కదా. ఏం చెప్పినా? ఒక్కసారి నీ అబ్బాయిని కొడితే వాడు కింద పడితే లేవకూడదని చెప్పినానా లేదా? చెప్పినానా లేదా? చెప్పారు. మరి ఏంటి కోతుకోమట్లాడేంట్రా? అరే భీమ్ బాయ్, దారా దారా భీమ్ బాయ్, ఇందాక నెలకొట్టో చూపించు. పర్లేదు చూపించు. మంచి కమ్యూనికేషన్ ఉందా మీలో? చెడు సాంగ్లో కదా చెడు, ఫైట్లో కూడా రొమాంటిక్గా ఉంటుంది. చూడు చోటు, ఒకటే గుర్తుపెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మన లాంటి వాళ్ళకి రేర్గా ఇలాంటి రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చేతితో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్నాయి వదిలేసి ధర్మ యుద్ధాలు చేయకూడదు. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఇలా కోస్తే
చెట్టు వర్షం వల్ల ఉపయోగం తెలుసమ్మా? వాడు ఉచ్చబోసిన సంగతి వాడికి నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా? ఇంటికి తీసుకెళ్తా. బాగున్నారు కదా? He's mine. How's it? It's great. ఫార్మసీ అమ్మాయిలు బాగుంటారు, ఫిజిక్స్ అబ్బాయిలు బాగుంటారు, మ్యాథ్స్ లెక్చరర్స్ బాగుంటారు. Dragging? నో ఛాన్స్. 33, 34, 35. వెరీ గుడ్. అరగంటలో ఇంత దూరం వచ్చావంటే ఇంకో 3 గంటల్లో ఈజీగా గోడ వరకు లెక్క పెట్టవచ్చు. అసలు అక్కడ గోడ ఉందా? 1,00,000 లెక్క పెట్టిన తర్వాత గోడ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు నాన్న. కమ్ ఆన్, క్యారీ ఆన్, యు కెన్ డు ఇట్. 37, 38, హరి అప్. 39, 40, 41, 42. ఏం పేరు? సరోజ. సార్ అడిగిచ్చావు నీ మొగుడుగా? నాకు ఇంకా పెళ్ళవలేదు సార్. నన్ను చేసుకుంటావా? సార్ కోపమా కృతజ్ఞత? నువ్వేం కంగారు పడకు. నీకు వాళ్ళ కష్టమైన పనులు చెప్పను. చూడడానికి పలుచుకున్నావు కదా, వెరీ ఈజీ. వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి తిన్నంగా వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది. బాగా చదువుకో. ముద్దా? వద్దా? ఓకే, ఇంకా ఈజీగా ఉండేది చేద్దాం. నేనే వచ్చి నీ పెదాల మీద ముద్దు పెట్టుకుంటాను. స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది. యాజ్ ఇదిగా బాగా చదువుకో. సంజు వీడెవడే? చిక్కిపోయిన చిరంజీవిలో ఉన్నాడు. వీడే హెల్ప్ చేస్తాడు. యా గర్ల్స్, వాట్స్ ద ప్రాబ్లం? కుర్రోడు మంచి రొమాంటిక్గా ఉన్నాడు. ఎక్కడా అమ్మాయిలు? ఈ నా కుండెల్లో ఏ నా కుండ? నీ దందా ఏదైనా ఉంటే నీ డిపార్ట్మెంట్లో చూసుకో. ఇది మా ప్రాబ్లం. సరదాగా ర్యాగింగ్ చేసుకుంటాం, సీరియస్గా రేప్ చేసుకుంటాం. నీకెందుకు? ఎవడో అమ్మాయి నడిపించాడు, నన్ను పంచాయతీ పిలవడం ఎక్స్ట్రా. వీడెవడు నాకంటే ఎక్స్ట్రాగా? ఆ ర్యాగింగ్ చేసినాడు పిలవండిరా. ఆడిడే. ఈడేనా? ఈడు లేచాక నన్ను మళ్ళీ పిలవండి, వచ్చి మళ్ళీ కొడతా. చూడాలి, నువ్వేం కంగారు పడక. మోస్ట్ రొమాంటిక్గా ఉన్న 2 కళ్ళు పైకెత్తి నీ చిట్టి పాదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ నేరుగా వెళ్ళి రైట్కి తిరిగితే నీ క్లాస్ రూమ్ వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది. కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం వీడికి తలనొప్పి వస్తుంది. బిలీవ్ ఇట్స్ ఫన్ టు బి హియర్. బాగా ఊపిరి పీల్చండి, ఆపండి. నేను చెప్పినప్పుడు వదలండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హాయ్. మీకు యోగా కావాలంటే నా దగ్గర రండి. బాగా రావాలంటే ఆడి దగ్గరికి వెళ్ళండి. సంజు కావాలంటే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్. ఇలా పడిపోయి సార్ సార్ ఊపిరి అడపో చెప్పాలి కానీ మరింత ముఖమాట. యు స్టే హియర్. ఓకే. సంజయ్. సంజు. ఎవరు? హాయ్. ఎవరు? ఐఎమ్ జ్యోత్స్న. జో. హ్యాంగ్ ఓవర్ కదా, సూది కింద పడిన సుత్తో కొట్టినట్టుంటుంది. రాత్రి ఫ్లవర్స్. రాత్రి తాగవలసిన బీరు పొద్దున్న తాగితే హ్యాంగ్ ఓవర్ వెళ్ళిపోద్ది. మీ ఇల్లు చాలా బాగుంది. ఈ ఇల్లు నాది కాదు, వీడు అంకుల్ది. ఫర్నిచర్లో మీ టేస్ట్ కనిపిస్తుంది. టేస్ట్ కాదు, కాస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాది కాదు, వాడిది. విషయం అంటే చెప్పే దా. థ్యాంక్స్ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళందరినీ పంపిస్తే తలుపులేసి వస్తాను. చేద్దాం, బాగా చేద్దాం. ఏం చేద్దాం? అది ఇది ఎందుకు,
డైరెక్ట్గా అదే చేద్దాం. నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా? నేను చెప్పనా? ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు. పోనీ టూ అన్నాకు వదిలేస్తారా? 3-4 ఇయర్స్లో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నాక వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలు వేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9 అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు దడుగుడ్డడిచ్చేసి. సారీ, ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ ఎ టైగర్. ఎస్, ఐఎమ్ ఎ టైగర్. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా. ఒక్క రీజన్ చెప్పు. 3 చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? 1, నీ పోనీ టైల్. 2, నీ హై హీల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ 3, ఎన్ని తెలివితేటలు మన వల్ల కాదు, మన నచ్చం. అంతేనా? అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లిగా డోర్ వేసి వెళ్దాం, పడుకుంటాం ప్లీజ్. నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్రెండా? నువ్వేంటి దేవంలో జుట్టెర పోసుకొని చేతులు చెప్పులేండి అసహ్యంగా? నీకు నచ్చదన్నారని. దానికి బాగుండవు, నీకు బాగుంటాయి. యా, ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్ పద. ఓ ఆసనం ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా వేయించారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా. దాని బదులు తలొకటే తిప్పేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు కలిసి చంపేస్తారా? అదే అదే అదే. మీ నాన్న డబ్బులున్నాయా? ఉండాలి. ఈ బ్రెయిన్తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. దర్భోపరియేతత్తిలోదకం నినీయా తిలోదకం నినీయా తిలోదకం నినీయా ఆత్మపత్నీ పితరం ఆమపిష్టపిండన్న మమ ఆత్మపత్నీ పితామహీం ఆమపిష్టపిండన్న మమ